క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. కొలెస్సీలకు రాసిన పత్రిక 3:16. దేవుని వాక్యం నేను బ్రతికిస్తుంది. దేవుని ఎదుట పాపం చేయకుండానట్లు హృదయంలో వాక్యము ఉంచుకోవాలి. దేవుని వాక్యము బాధలలో నెమ్మది కలగజేయును. ఆయన వాక్యము పాదములకు దీపము. నన్ను వెంబడించేవాడు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని ప్రభువైన యేసుక్రీస్తు సెలవిస్తున్నాడు. దేవుని వాక్యము వినుట వలన విశ్వాసం కలుగును. విశ్వాసముతో పరలోక రాజ్యము చేరుదము. మీరు సత్యవాక్యమును అనగా రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. దేవుడు వాక్యమైనాడు. కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. ఆయన మరల తన వధువు కొరకు రానున్నాడు. పరిశుద్ధమైన వధువుగా సిద్ధపడు. దేవుడు నీకు జీవ పునరుత్థాన శక్తిని దయచేయునుగాక. ఆమేన్.